రామచంద్ర స్వామి కానీ ఎక్కడ దేవత కళ్యాణం వచ్చేటువంటి భాగంలో సప్త ఋషులు ఎక్కడ అమ్మవారి ఎవరు ఆ వస్తువులు కానీ అందుకనే ఇప్పుడు మనం కూడా అందరూ కూడా భరద్వాజు విశ్వామిత్రుడు గౌతమ వశిష్ఠు జమదగ్నిష్ట సప్తైతే ఋషి మనకి రామువారి యొక్క అనుగ్రహం చేత అన్ని కూడా ధర్మకార్య వాడుకుంటున్నారు అర్థమైందా కాబట్టి అందరూ కూడా చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे बोल रामचंद्र भगवान की राम भक्त हनुमान की बोला शंकर भगवान की सीता माई की पवन सुत हनुमान की बोला शंकर भगवान की जय गुरु जगदम्बाश्वरी माता की माता की भगवान की ఇప్పుడు అమ్మవారి కూడా వేడివేడిగా ఇచ్చేసింది మనందరం కూడా కలిసికట్టుగా బుట్టలో అమ్మవారు పెట్టుకునే మంగళహారతోటి అమ్మవారిని తీసుకొని వచ్చాము ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమము కన్యాదానము అందరికీ కూడా తెలిసిందే రమణ గోవింద హరి రామ భక్త హనుమానుకి రామభక్త హనుమానుకి సీతామాయికి పవన సుత హనుమానుకి అందరూ కూడా చెప్పండి బుద్ధిర్బలం నాకు వినపడట్లేదు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ మనందరం కూడా ఆంజనేయ స్వామిని కోరుకోవాల్సింది ఏంటయ్యా కోరుకోనక్కర్లే ఆంజనేయ స్వామిని ఎక్కువ మనం ఆరాధిస్తే వాక్పటుత్వంచ నీ వాక్కుకు వాల్యూ ఉంటది ఒక్క మాట వదిలినామంటే వాము ఆయన మాట మీద మనం నిలబడాలనేటువంటి పరిస్థితికి చేస్తాడు హనుమంతుడు అర్థమైందా కాబట్టి ఆంజనేయ స్వామిని మనం అంతగానో ఆరాధించాలి మన మాటకు వాల్యూ లేకుండా మనకు ఉండదు పూర్వోచ్చరదేవగణ విశేష ప్రవృత్తాయాం శుభదిధో పూర్వ సంకల్పానుసారేణ అస్య దేవదేవోత్తమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః లోక సంరక్షణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి లీలా కళ్యాణ మహోత్సవాకి శుభకర్మణి శ్రీ లక్ష్మీనారాయణ దేవతాముద్దిశ్య లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం సారం కృతకన్యాదానమహం కరిష్యే కన్యాదానాంగత్వేన మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే మహాసంకల్పం చారిగా ఆ కూర్చతోటి కూడకలో ఒక్కొక్క చుక్క వేస్తున్నామని చెప్పండి సరేనా ఓం నమో శ్రీరామ అనుకుంటూ వేస్తూ ఉండండి
ఓం అధానంతవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితేత్య భ్రజమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహంకారమునివ్యాపస్తేయో వాయురాకాశాద్యావృణి లాభృతోస్మిన్ మహతి బ్రహ్మాండగండయోర్मध्ये ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాశ్రుతిగతో ప్రతిష్ఠితస్య తలాతలరసాతల మహాతలపాతాళ సప్తలోకానాముపర్తలే భూర్భువస్సు వర్మతి సప్తలోకానామదో భాగే చక్రబాలశైల మహావలయ మధ్యే వర్తిన్యాం మహానాలాయ మానభైరాజశేషస్య సహస్రపణాపనిమండల మండితే ఐరావత పుండరీకవామిన కుముదాన్యన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాక్ష్యాష్టదిగ్దండ శుండాదండోత్తంబిదే వలయాకారవనేక్షు సురాసర్పతి క్షీరోదకారణ్య పరివృతే జంబూ నాయకాయ ఆదిపరాశక్త్యాయ త్రిభువనాధీశాయ లోక సంరక్షణార్థం శ్రీరామచంద్ర పరబ్రహ్మణ కన్యార్థినీం వరాయ. ఉన్నటువంటి నీళ్ళని నెత్తిన చల్లమని చెప్పండి అందరికి. కుడుకలు ఉన్న నీళ్ళని బ్రువంతో కన్యాదాన ఫలితమస్తు కన్యాదాన ఫలితమస్తు భవంతో బ్రువంతో సంపూర్ణ కల్పోత్త ప్రకారేణ కన్యాదాన ఫలితమస్తు. తరంగా సుముహూర్తకాలే లఘుచూర్ణిక లగ్నాష్టక మంగళాష్టకాన్ని పడిత్వా. ఇప్పుడు అందరికీ కూడా తెలిసిన విషయమే. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లము. సహస్రాణాం విజగురుదైవత్యస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత బృహస్పతే ధ్రువంత అయ్యా స్వామివారికి పుష్పమాలిక సమర్పణ జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. రాజా రామచంద్ర భగవానుకి జయ శ్రీభద్రరమణ గోవింద హరి సీతామానికి పవన సుత హనుమానుకి శంకర భగవానుకి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు పెట్టాలి. బాగా గట్టి మీద అత్యంత ఫలసిద్ధిరస్తు. మామూలు ప్యాకెట్ పెడుతున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడే వస్తున్నట్టు పుర ప్రణాళికకు స్వాగతం సుస్వాగతం. వారికి ఆర్థిక స్వాగతం పలుకుతున్నాము. మా బ్రాహ్మణ సమాజ ట్రస్ట్ నుంచి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఇచ్చేయడం మాకెంతో సంతోషకరంగా ఉంది. అలాగే మాకెంతో ఈ భక్తజనులు పౌరులు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడికి రావడం, అలాగే కౌన్సిలర్లు గౌరవ సూర్యాపేట పట్టణ కౌన్సిలర్లు కూడా ఇక్కడ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాడు మరి ఇంతకుముందు చెప్పినాడు ఎంతో క్లిష్ట పరిస్థితులలో కరోనా సమయంలో కూడా అంతర్గతంగా కేవలం 6 తోటి 9 మంది
पूर्वगंधर्व प्रकारेण श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यात्मक दुर्गा परमेश्वरी स्वरूपे मांगल्य गौरदेवता प्रीत्यर्थं श्री सीता रामचंद्र स्वामी दिव्य लीला कल्याण महोत्सव के कर्मणे शरीर शुद्ध्यर्थं दीर्घ सुमंगल्याभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सकल फल प्राप्त्यर्थं योग संरक्षणार्थं श्री सीता रामचंद्र स्वामी देवता प्रीत्यर्थं मांगल्य गौरी पूजां करिष्ये పెట్టుకోండి అందరూ నమస్కారం చేసుకోండి రాజా రామచంద్ర భగవానుకి సీతామాయికి పవన సుత హనుమానుకి అందరూ కూడా చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ नारायणी नमोस्तुते पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्म दलायताक्षी विश्वप्रिये विष्णु अनोनुकूले तत्पादपद्मं मयि सन्नि दत्स्वा అందరికీ కూడా తెలిసిన విషయమే మాంగళ్య ధారణ అనేటువంటిది వివాహంలో అత్యంత ముఖ్యమైన కూడా ఉంది. మీ అందరూ కూడా ఫస్ట్ మీ మాంగళ్యాన్ని నమస్కారం చేసుకోండి. గంధ పుష్పాన్ని పూజయ. ఇక్కడ కనకమణి అనేటువంటి ఏందయ్యా అంటే కంకణం లాంటి ఉండేటువంటి కంకణం లాగా ఉండేటువంటి ఒక మాంగళ్యం. ఆ మాంగళ్యాన్ని మనము గంధ పుష్పాక్షతాన్ని పూజయ. గంధము పుష్పాక్షలతో పూజ చేసుకున్నటువంటి ఒక మాంగళ్యాన్ని కనకమణి విరసితాయాం గంధ పుష్పా కంతున నేన లోకరక్షణ హేతున కంఠే పద్నామి శుభకేత్ త్వం జీవ శరదాం శతం. మనం ఏది చేసుకున్నా కూడా దేవతా కళ్యాణాలు లోకం కోసమే అండి. కాబట్టి నమస్కారం చేసుకోండి మంచిగా బాగా గట్టి మేలో. जय मंगलमुनि माति करुलो हरिने को श्री मंगलमु